హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాకు తెలిసిన కథలు. సో ఈరోజు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను నా స్టైల్లో టీ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. సో ఇలా అందరూ చాలా వరకు డికాషన్ పెట్టుకొని దాంట్లో పాలనేది మిక్స్ చేసుకొని చేస్తారు. బట్ నా స్టైల్లో నేనైతే పాలనేది ఫస్ట్ పాలల్లోనే నేను టీ పౌడర్ వేసేసి తర్వాత షుగర్ యాడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేస్తాను నా స్టైల్లోనే. సో ఇంతకుముందుకు టూ బర్నర్ స్టవ్ ఉండేదండి, ఇప్పుడైతే 4 బర్నర్ స్టవ్ రీసెంట్గా పర్చేస్ చేశాను. సో ఇదైతే చాలా యూస్ఫుల్ ఉంది, మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది వంట చేయడానికి. సో వర్కింగ్ ఉమెన్స్ అయితే కంపల్సరీగా మనకి టైం అనేది చాలా తక్కువ టైంలో వంట చేయడానికి ట్రై చేస్తాము. సో మ్యాక్సిమం టైం అయితే మనకి వంట రూమ్లోకి వెళ్తే మినిమం 1 అవర్ to 1.5 అవర్ ఈజీగా పడుతుంది. సో నాకు ఈ స్టవ్ తీసుకున్నాక కొంచెం టైం అనేది రిడ్యూస్ అయ్యింది, చాలా వరకు వంట త్వరగా అయిపోతుంది. సో కరోనా వచ్చాక మనకైతే మామూలుగా టీలో అల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాము ప్రతిరోజు. సో ఇది హెల్త్కి చాలా మంచిది, అల్లం అనేది మ్యాండేటరీగా అయిపోయింది డైలీ లైఫ్లో. టీ అనేది మనమైతే డైలీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యాక టీ అనేది తీసుకుంది రోజైతే స్టార్ట్ అవ్వదు మనకి. సో టీ అనేది ఇలా ఫస్ట్ పాలల్లోనే నేను టీ పౌడర్ వేసేసి చక్కెర వేసేసి దాని తర్వాత అల్లం యాడ్ చేసుకొని ఇలా టోటల్గా మసలే వరకు మొత్తం టోటల్గా మసలేసి ఇది మంచిగా చిక్కగా అయ్యే వరకు పెడతాను. సో ఇది నా స్టైల్లో టీ అండి. సో ఇది టీ తీసుకొని రోజు స్టార్ట్ చేస్తాను డైలీ కూడా. ఇలా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.